అయితే వాడుతున్నాను ఇక్కడ. సో డన్. దాని తర్వాత మనకి ఇక్కడ పాడ్ కంటైనర్ నేమ్ మనం పాడ్ కాకుండా కాన్1 అని తీసుకున్నాం. కాన్1 అంటే కంటైనర్1 అని చెప్పేసి. సో దాని తర్వాత నేను సేవ్ అయితే చేస్తున్నాను. సేవ్ చేసి kubectl create -f deploy.yaml deploy.yaml. సో మన పాడ్ అనేది క్రియేట్ అయితే అయిపోయి ఉంటుంది. kubectl get pod. సో క్రియేటింగ్ లో ఉంది. సో డన్. సో మనకి పాడ్ అనేది రన్నింగ్ లో ఉంది. సో ఫస్ట్ మన పాయింట్ ఏంటో వెరిఫై చేద్దాం. సో పాడ్ షుడ్ హ్యావ్ ద ఐపీ అడ్రస్. సో పాడ్కి ఐపీ ఉందా లేదా అని చెక్ చేయాలంటే ఇలా మనం ఏం కొత్త కమెంట్స్ ఏం యూజ్ చేయడం లేదు. మనం పాత కమెంట్స్ యూజ్ చేస్తాం. kubectl get pod -o wide -o అండ్ వైడ్ ఇస్తే ఏమవుతుంది మనకి మన ఐపీ అడ్రస్ అనేది తెలుస్తుంది. సో వెరిఫై చేద్దాం. సో కొంచెం స్క్రీన్ సైజ్ అయితే తగ్గిస్తున్నాను. రైట్ చూడండి, నాకు పాడ్1కి నా ఐపీ అడ్రస్ ఏంటి 172.17.226.102 వచ్చింది. సో దీంతో సో ఈ ఐపీ ఇదే రేంజ్ ఆఫ్ ఐపీ నాకు ఎలా వచ్చింది అనే క్వశ్చన్స్ అది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ మన వెరిఫికేషన్ లో మనం ఏం చేసాం, ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా పాడ్ కంటూ ఒక ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇది నేను వెరిఫై అయితే చేశాను. Done. సో సెకండ్ వచ్చేసి పాడ్1 షుడ్ టాక్ విత్ పాడ్2 ఇన్ ద సేమ్ హోస్ట్. సో సేమ్ హోస్ట్ అంటే ఇప్పుడు నా వర్కర్1 లో ఉంది కదా నోడ్, ఇప్పుడు నేను ఇంకో పాడ్ కూడా క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ నా వర్కర్1 ఒకటే రన్నింగ్ లో ఉంది కాబట్టి ఇంకో పాడ్ కూడా వర్కర్1 లోనే వచ్చి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యాక ఆ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా లేదా అని మనం చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే నేనేం చేస్తాను, మళ్ళీ deploy.yaml ని ఓపెన్ చేస్తాను. deploy.yaml. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, పాడ్1 కాకుండా జస్ట్ నేమింగ్ అయితే చేంజ్ చేస్తాను. పాడ్2 అండ్ దెన్ నా కంటైనర్ సేవ్ kubectl create -f deploy.yaml kubectl get pod -o wide. సో మనకి ఇంకా కంటైనర్ అనేది క్రియేటింగ్ లోనే ఉంది. సో ఇప్పుడు మనకి కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్ లో అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పాడ్1 ఒక యాక్సెస్ ఇస్తున్నాం. సో మేబీ నాకు తెలిసినంత వరకు ఇంతవరకు మనం పాడ్ ఒక యాక్సెస్ తీసుకోలేదు కుబర్నెటిస్ లో. సో ఇప్పుడు ట్రై చేద్దాం. పాడ్1 ఒక యాక్సెస్ తీసుకొని నేనేం చేస్తాను, పాడ్2 ఏదైతే ఉందో పాడ్2కి పింగ్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తాను, kubectl ఎగ్జిక్యూట్. సో సేమ్ మనం ఏదో డాకర్ కమాండ్ చూస్తాం సేమ్ అలా సిమిలర్ గానే ఉంటుంది. kubectl ఎగ్జిక్యూట్ -it అండ్ దెన్ నా పాడ్1 ఒక నేమ్, దాని తర్వాత మీరు /bin/bash. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, పాడ్1 లో అయితే ఎంటర్ అయితే అయ్యాను. సో ఇక్కడ నేను పింగ్ అనే కమాండ్ రన్ చేస్తాను. పింగ్ 8.8.8 సారీ పింగ్ గూగుల్ ఇంటర్నెట్ కాదు. సో